మా అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ గ్రామే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి రూపిణి లలితా త్రిపుర సుందరి దేవత స్వరూప దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్తువాహన వృద్ధి ద్వారా అవిచ్ఛిన్న సత్సంతాన సౌభాగ్య శుభఫల సిద్ధ్యర్థం శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమ మండప ప్రారంభ సమయే గౌరీదేవత భూదేవత పంచభూతాత్మక శక్తి అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ గౌరీదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం నమస్కారం చేసుకోండి. ఇక్కడ నుండి మండపం తాలూకా పనులన్నీ ప్రారంభం అవుతాయి. అమ్మ ఈ రాట మొదలు ఇక్కడ నుంచి భూదేవికి పూజ చేసుకున్నాం. అలాగే పంచభూతాల శక్తి మనకు కావాలని చెప్పి దండం పెట్టుకున్నాం. ఇక్కడ నుండి ఏ కార్యక్రమం ఏ పని కూడా ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పి ముందుగా విఘ్నేశ పూజ చేసుకున్నాం. భూమి పూజ భూశుద్ధి చేసుకున్నాం. ఆ తర్వాత రాట వేసాం. ఇది మొదలండి. అందుకనే మీకు పైకొప్పు వేయకుండా ముందుగా వర్షాలు వల్ల దానివల్ల ఈ ఐరన్ రాడ్లన్నీ వేస్తారు. అది మనకు ప్రధానం కాదు. ఇక్కడ నుంచి మనకు ప్రధానం. ఇక్కడ నుంచి ఆ పైకప్పు వేయడం మిగతా పనులన్నీ చేస్తారు. అలాగే మీ తరపున మేము కూడా పంతులు గారు కూడా ఆ యొక్క వినాయకుడికి మొరపెట్టుకున్నారు. ఏంటి అంటే ఈ వర్షాకాలంలో అందరికీ ఎటువంటి అనారోగ్యం రాకుండా శరన్నాథుడు పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కాకుండా ఆ తర్వాత కూడా మీకు సర్వదా సకల శక్తులు ఇస్తూ ఏదైతే మనం వండుకుని తినే తిండి ఏదైతే ఉందో ఆ శరీరం ధాతు పుష్టి ఇస్తూ అందరినీ సర్వదా కాపాడమని చెప్పి మీ తరపున మేము కూడా ఆ యొక్క అమ్మవారికి గణపతికి చెప్పి మీరు నమస్కారం చేసుకోండి. అన్యోన్య జన సహాయంగా ఈ యొక్క శరణార్థం చేస్తున్నాం కాబట్టి అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందరికీ దండం పెట్టించండి. ఇక మా ఈ పసుపు కొమ్ముకులు అందరూ చేయి వేసి నమస్కారం చేసుకోండి. ఆడవాళ్ళు ఈ సూత్రానికి దండం పెట్టుకుని మాంగళ్య బలం మీకు ఆయనకి ఇమ్మని చెప్పి దండం పెట్టుకోండి. వాయించండి.